నమస్తే, వెల్కమ్ టు విచి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొనిజేటి రోషయ్య ఈ పేరు వినని వారు ఎవరూ ఉండారంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణమైన విభిన్నమైన వాక్ చాతుర్యంతో నిష్పక్షపాతంగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితకాలం పనిచేసిన ప్రజానేత. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన సేవలు అందించిన గాంధేయవాది రోషయ్య నిద్రలోనే తన తుది శ్వాస విడిచారు. కొనిజేటి రోషయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉన్న రాజకీయ నేత, మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక ప్రణాళికలను ఇప్పటికీ 15 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు స్వర్గీయ కొనిజేటి రోషయ్య. రాష్ట్రం 2 భాగాలుగా విడిపోయిన తర్వాత గవర్నర్ గా పదవి చేపట్టిన రోషయ్య ఏనాడు తన జీవితంలో రాజకీయ గొడవలు లేకుండా జీవించారు. తన జీవితకాలం మొత్తం ప్రజా సేవకే అంకితం చేస్తూ నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ V3 న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం.